ప్రతి 4 మండలాల్లో కూడా యావరేజ్గా 5,100 అంటే దగ్గర 2,000 నుంచి 2,500 మధ్యన ఈ వికలాంగుల పెన్షన్లు తొలగించే విధంగా వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక పేదవాడికి ఒక వికలాంగుడికి అన్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా ఏ పెన్షన్ ఇచ్చినా ఎవరిని అడిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికైతే ప్రతి ఒక్కటి కూడా సర్టిఫికేట్ ప్రకారం సరిపోతుందో వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అందుకే అప్పుడు 64 లక్షలు దాటి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తే వికలాంగుల పరిస్థితిని ఇదే పరిస్థితుల్లో చాలా వరకు మనం ఈరోజు చాలా వరకు వికలాంగులు ఇబ్బంది పడిపోయిన పరిస్థితి, ఆఖరికి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దారితీసే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉంది. అధికారులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాం, పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా. ఎందుకంటే ఎక్కడైనా ఏ విధంగా లోటుపాటు చేసి వాళ్ళని పార్టీలుగా పరంగా కానీ చూసుకొని మీరు ఏమైనా తొలగించే పరిస్థితి చేస్తే ఇబ్బందులు పడిపోయిన పరిస్థితులు మీకు ఉంటాయని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది ఈరోజు నడవలేక ఈరోజు ప్రతి ఒక్క ఎండో ఆఫీస్కి వెళ్ళి తీసుకుని వాళ్ళందరూ కూడా ఈరోజు క్యూలో పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అభ్యర్థించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తీసేశారు. ఇంకా ఇదంతా ఒక తతంగం. దీన్ని ఏంటంటే ప్రొలాంగ్ చేయకుండా వాళ్ళ ప్రొలాంగ్ చేస్తే దాని ద్వారాగా వాళ్ళకున్న కోపాలు తగ్గుతాయని ఒక ఆలోచనతో అలాగా 1, 2, 3 నెలల్లో అలా కాలం వచ్చి